గత 3 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా రాఘవపురం గ్రామ ప్రజలు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం వారికి గోటి తలంబ్రాలు కానుకగా సమర్పిస్తూ విశేష భక్తిని చాటుతున్నారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలను సంప్రదాయబద్ధంగా సిద్ధం చేసి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి సమర్పిస్తున్నారు. కాలినడకన భద్రాచలం వరకు ప్రయాణం చేస్తూ భక్తి గీతాలు పాడుకుంటూ స్వామివారి సన్నిధికి చేరుకోవడం గ్రామ ప్రజల ఆశ్చర్యంగా మారింది. ప్రతి ఏడాది ఈ సేవను కొనసాగిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందాలని గ్రామస్తులు సంకల్పం వ్యక్తం చేస్తున్నారు. భక్తి, ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణకు ఈ యాత్ర నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమం బురదరాపురం గ్రామంలోని గ్రామస్తులందరూ కూర్చొని సుమారు ఒక 2 కిలోలు గోటితోని వలటం జరిగింది. ఈ గోటి తలంబ్రాలని భద్రాచలం రాముల వారి కళ్యాణానికి ఆడ ఒప్పజెప్పడం ఈ గత 3 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతున్నది. అయితే ఈ సంవత్సరం ఎప్పటాలుగానే 1 తారీఖు తెల్లారుజామున మా గ్రామస్తులు అందరూ కలిసి మమ్మల్ని పంపించడం జరిగింది. మేము గ్రామం తరఫున నడుచుకుంటూ రాత్రి కొత్తగూడెంలో పడుకొని తెల్లారిపోతే టీలు రేచి పాలంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం వాళ్ళు మాకు ఆశ్రయం కల్పించారు. ఇక్కడ రెస్ట్ తీసుకొని ఈరోజు నైటు బంజర్ వెళ్ళి అక్కడి నుంచి రేపు ఆడికెళ్ళి 4వ తారీఖు ఉదయం ఈ ముత్యాల తలంబ్రాలని అక్కడ భద్రాచలం దేవస్థానం వారికి ఒప్పజెప్పి తిరిగి రావడం జరుగుతుంది. 3 సంవత్సరాల నుండి గోటి తలంబ్రాలు తెలుసుకొని నడుచుకుంటూ అందరం బయలుదేరి భద్రాచలం వస్తున్నాం. ఇవాళకి 2వ రోజు. నిన్న ఇవాళ రేపు 4వ రోజు భద్రాచలం చేరుకొని గోటి తలంబ్రాలు అక్కడ ఒప్పజెపుదామని మేము అందరం బయలుదేరాం. జై శ్రీరామ్. మా బురదరాఘాపురం నుండి మొత్తం భక్తులందరూ కలిసి మొత్తం వస్తున్నామండి.